ఏంటి వీడియో స్టార్ట్ అవ్వగానే బేబీని ఇలా కట్టేశారు అని అనుకుంటున్నారు. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై మినీ ఛానల్ బై మై మినీ బేబీ. సో అందరూ బాగున్నారా? వీడియో ఎందుకు అంటే మంత్ బై మంత్ ఫోటోషూట్ చేస్తారు. అందరూ ఈజీగా ఓ వావ్ ఇట్స్ సో కూల్, ఎంత బాగుంది, ఎంత క్రియేటివ్గా చేశారు అని అనుకుంటారు కదా. అంటే చాలా ఈజీగా బేబీని పడుకోబెట్టేసి అంటే కూర్చున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఫొటోస్ తీస్తారు. కానీ బిహైండ్ ద ఫోటోషూట్, ఆ ఫోటోషూట్ వెనకాల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్, హౌ దే ఆర్ మేకింగ్ ఫోటోషూట్, ఇవన్నీ మీరు చూసారో చూడలేరో నాకు తెలియదు. సో నేను ఆ వీడియోస్ని క్యాప్చర్ చేశాను, అంటే ఫొటోస్ తర్వాత పెడతాను గైస్. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో వితౌట్ మిస్సింగ్ అండ్ స్కిప్పింగ్ ప్లీజ్ గైస్. సో ఇక్కడ వాళ్ళ అత్త వచ్చింది బేబీ ఫోటోషూట్ చేయడానికి. సో అత్తతో ఆడుకుంటుంది కానీ అచ్చిపోయింది. సో అడ్జస్ట్ అవ్వడానికి బాగా టైం పట్టింది, ఒక ఫ్యూ అవర్స్ అనుకోండి. అండ్ ఆల్సో ఊకే ఏడుస్తూనే ఉన్నది, ఎందుకంటే అతన్ని చాలా రోజుల తర్వాత చూస్తుంది కాబట్టి. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఇద్దరు బాగా టైం స్పెండ్ చేశారు. సో మేమిద్దరం కలిసి తిన్నాము అండ్ బేబీకి కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయిపోయి దెన్ మేము ఫోటోషూట్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ అయినాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంది అని అంటే మా బేబీ జస్ట్ ఒక 5 seconds పడుకుంది. బేబీ ఫోటోషూట్ అనుకుంటాం కానీ అందులో చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. కాజ్ 6 months వరకు అయితే ఫోటోషూట్ ఈజ్ బెటర్ అండ్ గుడ్ ఆల్సో. కానీ తర్వాత 7th 8th 9th 10th ఇంకా స్టార్ట్ అవుతుంది చూడండి. యూ కాంట్ ఇమాజిన్ వాళ్ళ అల్లరి. ఫోటోషూట్ అసలు చేయనివ్వరు. రీల్స్ అండ్ ఫొటోస్ థీమ్లో ఏంటంటే మంచిగా వచ్చిన ఫొటోస్ అందరూ పెట్టేస్తారు, బట్ ద రియాలిటీ ఎవ్వరు వీడియోస్లో మెన్షన్ చేయరు, ఎవ్వరు వీడియోస్ తీసి పెట్టరు కూడా. సో తప్పుగా ఏమైనా ఉంటే సారీ ఫ్రమ్ మై ఛానల్, బట్ ప్లీజ్ నచ్చితే మీరు నచ్చిన తల్లి కోసం ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ వేసేయండి. అండ్ ఆల్సో మీరు కూడా మీ బేబీ ఫోటోషూట్ ఎలా చేస్తున్నారు అండ్ హౌ యూర్ స్ట్రగలింగ్, ఎస్ యూర్ స్ట్రగలింగ్ ఆర్ నో, ప్లీజ్ కమెంట్ మీ డౌన్. మా బేబీ అల్లరి స్టార్ట్ అయిపోయింది. సో ఆ అల్లరి మేము తట్టుకోలేక అండ్ ఇక్కడ ప్రిపేర్ చేయడానికి ఇంకెవ్వరూ లేక, అంటే ఇక నేను రికార్డ్ చేయాలి, వాళ్ళ అత్త ప్రిపేర్ చేయాలి, ఆర్ ఎల్స్ నేను ప్రిపేర్ చేయాలి, వాళ్ళ అత్త రికార్డ్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏంటంటే బాగా అల్లరి చేస్తుంది కాబట్టి మేము దానికి ఒక చున్నీ తీసుకొని కట్టేసినాం. అలా చేయొద్దు, కానీ బేబీని పట్టుకోవడానికి ఎవ్వరు లేరు. యాక్చువల్లీ నేను ఒక్కదానే ఉంటాను ఇంట్లో. సో బేబీ ఫోటోషూట్ కోసం అత్త వచ్చింది. సో వాళ్ళైతే చాలా టైం స్పెండ్ చేశారు. మమ్మీ నీదే ఫోటోషూట్ చేస్తున్నాను కదా, ఇట్లా చేస్తారా చేస్తారా ఇట్స్ యువర్ ఫోటోషూట్ గోయింగ్ రైట్. మస్తు అల్లరి చేస్తున్నావు కదా నువ్వు, నీకు ఇలా కట్టేస్తారు. అసలు ఒక ప్లేస్లో ఉండలేదు అని చెప్పేసి మేమైతే ఇలా చేసాము. ఫైనల్గా మా థీమ్ రెడీ అయిపోయింది అండ్ బేబీకి కూడా రెడీ చేయడానికి న్యూ డ్రెస్ వేసేసాను అండ్ ఆల్సో మినీ క్లిప్ టు మై బేబీ అండ్ ఇట్స్ అ అవుట్ఫిట్ ఫర్ అవర్ ఫోటోషూట్. Yes. See my outfit. హియర్ ఫోటోషూట్ స్టార్ట్ అయింది, కానీ ఐ థింక్ బేబీకి డ్రెస్ అనేది అన్కంఫర్టబుల్గా ఉంది. సో న్యూ కదా, సో అందుకే బట్ ఎలానో అలా ఫోటోషూట్ అండ్ రికార్డింగ్ త్వరగా చేసేసాను. యాక్చువల్లీ మా బొమ్మ మామస్ ప్రిన్సెస్ అన్నమాట. సో వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఫోటోషూట్ ఈజీగా అయిపోతుంది. వాళ్ళు చాలా ఫన్నీ చేస్తారు కాబట్టి మా అన్న వాళ్ళు నిజంగా అసలు ఇట్లా చుట్కీలోనే ఫోటోషూట్, అసలు ఏడవని కూడా ఏడవదు, అట్లా ఈజీగా ఫోటోషూట్ అంత ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు ఎవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాం అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ టూ
లాంగ్ టైమ్ టు టేక్ ఎ ఫోటో ఫర్ మై బేబీ. కానీ ఫైనల్గా ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ తీసేసాను. అండ్ ఫొటోస్ కోసం అయితే చాలా స్ట్రగ్లింగ్ గైస్, నిజం చెప్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేనైతే చాలా డిఫికల్ట్గా ఫొటోస్ అన్ని తీసాను. చూసినావా? It's our cake party's outfit for my baby. Mama, you're looking beautiful. You're looking beautiful. Yes. After this done, we have planned a cake party with my small baby. సో ఆల్రెడీ కేక్ తీసుకొని వచ్చేసాం, కానీ ఇక్కడ కేక్ పార్టీ చేసేటప్పుడు చూడండి, కేక్ కోసింది కానీ మాకు ఒక ముక్కు కేక్ కూడా ఇవ్వలేదు. ఇట్స్ సో సాడ్. కేక్ తినడానికి చాలా ట్రై చేసింది చూడండి, బట్ ఫైనల్గా ఎలానో అలా ఈ ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేశాను. ఈ ఫోటోషూట్ అండ్ టీమ్ ఫోటోషూట్ 3-4 hours పట్టింది మాకు రికార్డ్ అండ్ ఫొటోస్ తీయడానికి. ఈ స్ట్రగ్లింగ్ కోసం ప్లీజ్ మా చిన్ని తల్లికి ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అండ్ ఒక కమెంట్ చేయండి ప్లీజ్. సో అంతా అయిపోయాక ఇట్స్ టైమ్ టు సెండ్ ఆఫ్ అత్త. చాలా చీకటి అవుతుంది. బై బై అత్త, గో సేఫ్ అండ్ కాలర్. ఎవ్రీథింగ్ వాజ్ డన్ అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ ఎ న్యాప్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంత టైం తీసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.